ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభించానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు వశీకరణ స్పెషలిస్టు. మీలో ఎవరికైనా సరే భార్యాభర్తల సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, ప్రేమ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం చూపబడును. గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి మీద నమ్మకంతో 6303087995కి కాల్ చేసి మీ సమస్యని గురూజీ గారికి చెప్పడం వలన మీ సమస్యలకి పరిష్కారం అయితే చూపబడతారు. స్త్రీ పురుషులకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రత్యేకంగా చెప్పబడును. మీ సమస్యలకి పరిష్కారం అనేది చూపబడును. ఈరోజు వీడియోలో మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి మీద మీరు ఎంత ప్రేమను చూపించినా సరే వాళ్ళైతే అది అర్థం చేసుకోకుండా మీకు దూరంగా ఉన్నట్లయితే అసలు ఎందుకు మీ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారు, రీజన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ డౌట్ అనేది ఉండి ఉండొచ్చు. అంటే నేను ఇంత ప్రేమను చూపిస్తున్నాను కదా, నేను ఇంత ప్రియారిటీ ఇస్తున్నాను, ఇంత ఇష్టపడుతున్నాను, బట్ వాళ్ళెందుకు నా ప్రేమని నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఎందుకు నా ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎందుకు నా ప్రేమని గుర్తించలేకపోతున్నారు, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే మీ మనసులో అయితే ఉంటాయి కదండి. సో ఆ క్వశ్చన్స్కి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా సమాధానం అనేది దొరుకుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఇది ఏంటి అంటే జనరల్ రీడింగ్ అండి, ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవ్వదండి. సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. అండ్ టైమ్లెస్ రీడింగ్ కూడా, ఎప్పటి నుంచి అయితే మీరు చూస్తారో అప్పటి నుంచి ఈ వీడియో అనేది మీకు కనెక్ట్ అవుతుంది అని అర్థం అనమాట. సో ఇంకా జనరల్ రీడింగ్ అనేది అందరికీ కనెక్ట్ అవ్వదు అనేది మీకు తెలుసు. సో మీ సిచ్యువేషన్స్కి మీకు తగినట్లు పర్సనల్ రీడింగ్ అవసరము, మాకు పర్సనల్ రీడింగ్ కావాలి, మా ప్రాబ్లంకి మా సిచ్యువేషన్స్కి పర్సనల్ రీడింగ్ అయితేనే మాకు కరెక్ట్గా సమాధానాలు కానీ లేదా మీ డౌట్స్ మీలో ఏ డౌట్స్ అయితే ఉంటాయో అవన్నీ క్లియర్ అవుతాయి అని మీకు అనిపిస్తే మాత్రము స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో వాట్సాప్ అయినా చేయొచ్చు లేదా నార్మల్ కాల్ అయినా చేయొచ్చు అనమాట. సో మీరు కాల్ చేసినప్పుడు నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను. అండ్ పర్సనల్ రీడింగ్స్ అంటే ఛార్జబుల్ అండి, మనీ పే చేస్తేనే పర్సనల్ రీడింగ్స్ ఇస్తారనమాట. సో పర్సనల్గా కాల్ చేసి మాకు రీడింగ్ ఇచ్చేయండి అంటే ఫ్రీగా అయితే ఇవ్వరండి. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మనీ పే చేసి రీడింగ్ తీసుకుంటాము, మా సిచ్యువేషన్కి రీడింగ్ ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ అవసరం అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తానన్నమాట. సో ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో మీరు ఇంత ప్రేమను చూపిస్తున్నా సరే మీ వ్యక్తి ఎందుకు అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దూరం పెడుతున్నారు, వాళ్ళు దూరంగా వెళ్తున్నారు, ఎందుకు మీ ప్రేమను గుర్తించలేదు అనేది చూసేద్దాము. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అండి, ఈ పర్సన్ ఏంటి అంటే వీళ్ళ మైండ్లో చాలా కన్ఫ్యూజన్స్ అనేటివి ఉన్నాయండి. ఎమోషన్స్ని ఏంటంటే క్లియర్గా ఫీల్ చేయడం లేదనమాట వాళ్ళు. అంటే వాళ్ళకున్న ఎమోషన్స్ని క్లియర్గా వాళ్ళు ఫీల్ అవ్వడం లేదనమాట. అంటే ఒకవేళ మీ మీద పాజిటివ్ ఎమోషన్ ఉంటే అది పాజిటివ్గా తీసుకోవడం లేదు, దాన్ని నెగిటివ్ వేలో చూస్తున్నారనమాట. అండ్ వీళ్ళకి ఏంటంటే ఫియర్స్, డౌట్స్ అండ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అనే ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా వాళ్ళ అంటే ఎలాంటి రియాలిటీని క్లారిటీతో చూడటం అనేది వాళ్ళకి కష్టంగా ఉందన్నమాట. సో వాళ్ళ లైఫ్లో ఏదైనా జరిగి ఉండొచ్చు, లేదా మీతో ఇంకేదైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఉండొచ్చు. బట్ ఇలాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు అండి వాళ్ళ లైఫ్లో. సో వాటి వల్ల వాళ్ళకి ఏంటంటే ఫియర్స్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయన్నమాట. ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళని కొంచెము భయానికి గురి చేస్తుంది అని చెప్పొచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళల్లో క్లారిటీ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, లేదా ఏదో సంథింగ్ వాళ్ళకైతే ఫియర్స్ ఉన్నాయండి. సో ఈ పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళు ఏంటంటే క్లారిటీగా ఉండట్లేదు. అండ్ వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ కావచ్చు, దానిని ఏంటంటే రియాలిటీగా వాళ్ళు చూడట్లేదండి. వాళ్ళకి అలా చూడడానికి కూడా కష్టంగా ఉందన్నమాట. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళు మీరిచ్చే ప్రేమను కూడా అర్థం చేసుకోలేకపోతున్నారనమాట. సో దీనివల్ల వాళ్ళు మిమ్మల్ని దూరం పెడుతున్నారు అని మీకు అనిపిస్తుంది. బట్ వాళ్ళు ఏంటంటే రియాలిటీని చూడట్లేదండి. వాళ్ళ మనసు ఒకటి చెప్తే మైండ్ ఇంకొకటి చెప్తుంది కదా. సో అలాంటి వేలో వాళ్ళు ఉన్నారు. చాలా ఫియర్ కూడా ఉందండి వీళ్ళకైతే. సో వాళ్ళైతే ఏ డెసిషన్ తీసుకోవాలో ఆ డెసిషన్ తీసుకోకుండా పోస్ట్‌పోన్ అయితే చేస్తున్నారండి. మనసులో ప్రేమ ఉందండి, ప్రేమ ఉన్నా కూడా
అది వాళ్ళు చెప్పడం లేదు అండ్ యాక్సెప్ట్ చేయడం లేదనమాట. అంటే మీరిచ్చే ప్రేమని వాళ్ళు తీసుకోవడానికి కూడా రెడీగా లేరు. సో, మీ ప్రేమని యాక్సెప్ట్ చేసేకి వాళ్ళైతే రెడీగా లేరని చెప్పొచ్చనమాట. అంటే ఎలా అంటే హార్ట్ వర్సెస్ మైండ్ మధ్య వాళ్ళకి గొడవ జరుగుతుంది అని చెప్పొచ్చు. గొడవ అంటే అదేనండి, కాన్‌ఫ్లిక్ట్స్ అంటారు కదా! అంటే హార్ట్ ఒకటి చెప్తే మైండ్ ఒకటి చెప్తుంది అని చెప్పి. సో, ఇలాంటి కన్‌ఫ్యూజన్స్ వాళ్ళకి చాలా ఎక్కువున్నాయండి. సో, ఇంకా వీళ్ళేంటి అంటే మీ ప్రేమ వాళ్ళకి ముందు అంటే మీ మీద వాళ్ళకి ప్రేమ ముందు ఉనిందండి. మీ ప్రేమ వాళ్ళకి ముందు అర్థమయ్యింది. కానీ వాళ్ళు ఆ ప్రేమని ఇప్పుడు ప్రెజెంట్ చూడటం లేదు. లైఫ్‌లో ఏదో మిస్ అయిపోయింది అని వాళ్ళకి అనిపిస్తుంది. లేకుంటే సీరియస్‌గా తీసుకోవడానికి వాళ్ళకేంటంటే ఇండికేషన్ లేదండి. వాళ్ళైతే ప్రెజెంట్ సీరియస్‌గా తీసుకోవడం లేదు అని చెప్పి తెలుస్తుందనమాట. వాళ్ళు మీ లవ్‌నైతే ఇగ్నోర్ చేస్తున్నారండి. సో, వాళ్ళకేంటంటే వాళ్ళ మనసులో ప్రేమ లేక కాదు. వాళ్ళ మైండ్ ఒకటి, మనసొకటి చెప్తుంది. వాళ్ళకి ఏ క్లారిటీ రావట్లేదు. అసలు వాళ్ళకి ఏం అర్థం కాక కన్‌ఫ్యూజన్‌లో క్లారిటీ తీసుకోలేక మీ ప్రేమని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారండి. సో, అవి కొన్ని ఇష్యూస్ వల్ల అవి ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, లేదా వాళ్ళ లైఫ్‌లో జరిగిన పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, లేకంటే మీ మధ్య జరిగిన మిస్‌అండర్‌స్టాండింగ్స్ కావచ్చు, లేకంటే సొసైటీ కానీ సంథింగ్ దేనికో భయపడుతున్నారు. సో, ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్‌లో, మనసులో ఉండడం వల్ల వాళ్ళకి మీ ప్రేమ విషయంలో ఒక క్లారిటీ అనేది రాలేక, సో, ఏ డెసిషన్ తీసుకోవాలో వాళ్ళకి అర్థం కాక, సో, మీ ప్రేమని అర్థం చేసుకోకుండా మీకు దూరంగా ఉన్నట్లు నటిస్తున్నారండి. నటించడం అంటే అదేనండి, మీకు దూరంగా ఉన్నారు కదా! మీ మీద ప్రేమ లేదు, ఏం లేదు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉన్నట్లు ఉన్నారు, కానీ మీ గురించయితే ఆలోచనలు ఉన్నాయండి వాళ్ళకి. సో, ఇంకొచ్చేసి ఏంటంటే వాళ్ళు ఇంకా ఇమ్మెచ్యూర్ అంటారు కదా! ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్‌లో ఉన్నారండి. అంటే మెచ్యూర్‌గా ఆలోచించడం అలా లేదు. సో, ఇమ్మెచ్యూర్ అంటారు కదా! ఇమ్మెచ్యూర్ అంటే వాళ్ళు ఇంకా డెవలప్ కాకుండా, సో, వాళ్ళ ఆలోచనలనేది చిన్నపిల్ల చేష్టల్లాగా అలా ఉన్నాయన్నమాట. ప్రేమకి డెప్త్, కమిట్మెంట్ అంటే ఏంటి అనేది ఇంకా తెలుసుకోలేకపోతున్నారండి. వాళ్ళు ఇంకా తెలుసుకోవాలి. అంటే ప్రేమ అంటే ఏంటి? డెప్త్‌గా ఒక ప్రేమ డెప్త్‌గా ఉండడము అండ్ కమిట్మెంట్ అంటే ఎలా ఇవ్వాలి అనేది వాళ్ళకి ఇంకా తెలియట్లేదనమాట. అంటే ఆలోచించట్లేదు. కానీ వాళ్ళకి మీ మీదైతే ఇంట్రెస్ట్ ఉందండి. కొన్ని అంటే ఫేస్ అంటారు కదండీ! లెర్నింగ్ పేస్ అంటారు కదా! అంటే వీళ్ళు కొన్ని నేర్చుకుంటున్నారనమాట. ప్రేమ ఎలా ఇవ్వాలి? ఏంటి అనేది. సో, కాబట్టి టైం ఇస్తే గ్రో అనేది ఉంటుంది అని చెప్పి ఈ కార్డ్స్ అయితే మనకు చెప్తున్నాయండి. సో, ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ నుంచి వాళ్ళకి ప్రేమ డెప్త్, కమిట్మెంట్ ఇవన్నీ ఎలా ఉంటాయి? ఏంటి? అని నేర్చుకునే పేస్‌లో ఉన్నారు కాబట్టి టైం ఇస్తే కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది అని ఈ కార్డ్స్ చెప్తున్నాయి. అండ్ ఇదేంటంటే చాలా పాజిటివ్ కార్డ్ అండి. వాళ్ళ హార్ట్‌లో ప్రేమకి స్కోప్ ఉందండి. సో, క్లారిటీ అనేది వచ్చాక ఫ్రెష్ ఎమోషనల్ బిగినింగ్ అనేది వస్తుందండి. సో, ఖచ్చితంగా మీరు కొంచెం టైం ఇచ్చి చూడండి. వాళ్ళకి క్లారిటీ వచ్చిన తర్వాత ఎమోషనల్ బిగినింగ్ అనేది ఒక న్యూ బిగినింగ్ అనేది రావచ్చండి. అంటే మీ ప్రేమకి స్కోప్ అయితే ఉంది. సో, అదేంటంటే హీలింగ్ జరిగితే వాళ్ళు మళ్ళీ మీ ప్రేమని యాక్సెప్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తారండి. ఖచ్చితంగా వీళ్ళకైతే హీలింగ్ జరుగుతుంది. ఇప్పుడున్న ఈ కన్‌ఫ్యూజన్ ఇదంతా కూడా క్లియర్ అయిపోయి హీలింగ్ జరిగిన తర్వాత వాళ్ళు మీ ప్రేమని యాక్సెప్ట్ చేసి అర్థం చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తారండి. ఇది ఇంకా రాలేదే ఏంటి అని మీరు చాలామంది నెగెటివ్‌గా ఆలోచించొచ్చు. సో, వాళ్ళ టైం సెట్ అంటే వాళ్ళ ఎనర్జీని బట్టి అండ్ కొన్ని కార్మిక్ సర్కిల్స్ ఉంటాయి కదా! వీటిని బట్టి రావడం అనేది కొంచెం ముందు వెనక జరగొచ్చండి. కానీ కార్డ్స్‌లో అయితే వస్తారు అని వచ్చితే మాత్రం ఖచ్చితంగా వస్తారండి. కొంచెం టైం అనేది డిలే అవ్వచ్చు. అంతేకాని సో, నెగెటివ్‌లోకి వెళ్ళొద్దండి. పాజిటివ్‌గా ఉండండి. మొత్తానికి ఈ వీడియో ద్వారా నేను మీకేం చెప్తున్నాను అంటే మీ పర్సన్‌కి ప్రేమ మీద ఇంట్రెస్ట్ ఉందండి. లేదు అని కాదు. వాళ్ళకైతే ప్రేమ మీద ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఫియర్సు, పాస్ట్ హర్ట్స్ అవి ఏవైనా కావచ్చండి. అండ్ మెచ్యూరిటీ ల్యాక్ అంటే ఇమ్మెచ్యూరిటీ అంటారు కదా! అవి. అండ్ కన్‌ఫ్యూజన్స్ వల్ల మీ ప్రేమని అర్థం చేసుకోవడంలో డీలే ఉందండి. అర్థం చేసుకోకుండా పూర్తిగా అయితే వదిలేయలేదండి. డీలే ఉంది. సో, మీ ప్రేమ జెన్యూన్‌గా ఉంటుందని యూనివర్స్‌కి తెలుసు కదా! సో, మీరు నిజంగానే ప్రేమిస్తున్నారు. మీ ప్రేమ నిజము అని యూనివర్స్‌కి అయితే తెలుసు కదండీ! సో, మీ లవ్‌కి కొంచెం పేషెన్సు, ట్రస్ట్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్‌తో వెయిట్ చేయండి. ఒక రైట్ టైంలో క్లారిటీ వచ్చి సిట్యుయేషన్ పాజిటివ్‌గా అయితే మారుతుంది. ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే మీ దగ్గరికి వస్తారు. మీ ప్రేమ అనేది వృధా కాదు. మీ ప్రేమ నిజమా? అబద్ధమా? లేకుంటే నటిస్తున్నారా? ఏంటి అనేది యూనివర్స్ చూస్తూ ఉంటుంది కదా! సో, నిజమైన ప్రేమ మీలో ఉంటే యూనివర్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెట్టదండి. వెయిట్ చేసినా సరే మీకు ఫలితం అనేది యూనివర్స్ ఇస్తారు. సో, యూనివర్స్ మీద ట్రస్ట్‌తో మీ ప్రేమ మీద
నమ్మకం ఉంచి వెయిట్ చేయండి. మీ వెయిట్ అనేది వృధా అవ్వదనమాట. యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తారు. మీ ప్రేమ తిరిగి మీ దగ్గరికి వస్తుంది. కొంచెం టైం ఇచ్చి ఓపికగా, పాజిటివ్‌గా అయితే ఉండండి. ముందే చెప్తున్నానండి జనరల్ రీడింగు. సో, పర్సనల్ రీడింగ్‌కి స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా! కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ అయితే ఇస్తానండి. సో, మీ అందరికీ కూడా ఆ యూనివర్స్ దయ వల్ల, బాబా దయ వల్ల మీరు హ్యాపీగా ఉండాలి. మీ ప్రేమ తిరిగి మీ దగ్గరికి రావాలి. మీరు ముందులా సంతోషంగా ఉండాలి. అండ్ మీ ప్రేమని, మీ వెయిటింగ్‌ని మీ పర్సన్ అర్థం చేసుకొని మళ్ళీ మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, యూనివర్స్ అనేది మీకు సపోర్ట్‌గా ఉంటుంది. మీకోసం పనిచేస్తుంది. మీ ప్రేమ నిజమైనప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదండి. బీ పాజిటివ్. కొంచెం టైం అనేది డిలే అవ్వచ్చు. ఎందుకంటే అవతల వాళ్ళ ఎనర్జీస్ కూడా పాజిటివ్‌గా ఉండాలి కదా! వాళ్ళకి క్లారిటీ రావాలి కదా! దేనికైనా ఒక టైం అనేది ఉంటుంది కదండీ! సో, మనం వెయిట్ చేయాలి. కొన్ని కార్మిక్ సైకిల్స్ అనేటివి ఎండ్ అవ్వాలి కదా! సో, పాజిటివ్‌గా ఉండి వెయిట్ చేస్తే మీ ప్రేమ మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుందని యూనివర్స్ కూడా చెప్తున్నారు. ఈ రీడింగ్ ద్వారా మీకు కొంచెం మీ మనసులో ఉన్న క్వెషన్‌కి సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి రీడింగ్‌తో కలుస్తానండి. జై సాయిరామ్.